హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే 5 గంటలకు లేచి ఇల్లంతా పెట్టి తుడిచి బయట బాల్కనీ కడిగి ఎప్పటిలాగే స్నానం చేసుకొని వచ్చే లోపల మా ఆయన కూడా స్నానం చేసి దేవుడికి పూలు మార్చి ఫ్రెష్ పూలు పెట్టి పూజ చేసిండు. ఆ తర్వాత నేను కూడా దేవుడికి మొక్కుకున్నాను. ఇంకా వంట రూమ్లోకి వచ్చిన ఆల్రెడీ ముందే నేను పాలు కాగబెట్టి చాయ్ పెట్టిన. ఇప్పుడేమో కాసేపటికి నేను కుర్రలు గోధుమ రవ్వ, ఆ తర్వాత మినపప్పు ఒక చిన్న గ్లాసుడు వేసి ఇంకా ఇడ్లీలకు నానబెట్టుకుంటున్నాను. ఒక 3-4 సార్లు శుభ్రంగా కడగాలి. అలా అయితే తెల్లగా మంచిగా వస్తాయి. ఈ ఇడ్లీలు చాలా మంచిదండి. ఇడ్లీలు కానీ దోశలు కానీ చేసుకుంటే ఈ కొర్రలతోటి హెల్త్కి మంచిది అంటారు. ఇంకా మా ఆయన ముఖ్యంగా ఇవే తింటారు, దోశలు కానీ ఇడ్లీలు కానీ. మా పిల్లలు ఫస్ట్లో అంత ఇష్టంగా తినేవాళ్ళు కాదు, ఇప్పుడు తింటున్నారు. కాకపోతే నేను ఒక 10 డేస్కి ఒకసారి ఇవి నానేస్తాను. ఒక 2 రోజులు 3 రోజులు వస్తాయి. మాకు అందరికీ కావాలంటే ఒక 2 రోజులకు మాత్రమే వస్తాయి. ఇంకా ఆ తర్వాత చాయ్ కూడా అయిపోయింది. మా ఆయనకు ముందుగా పోసిచ్చిన తర్వాత ఇంకా ఆయనకు టైం అవుతుంది. ఈరోజు నేను కూడా పోసుకొని తాగుతున్నాను వెంబడే. ఇంకా కూర అన్నం వండాలి. పొద్దున్నే ఎండాకాలం కదా, మెయిల్కి వచ్చేస్తుంది ప్రతిరోజు లాగానే. ఇంకా బాబు కాలేజీకి వెళ్ళినప్పుడు అంటే 5 గంటలకు అట్లా లేచి పనులన్నీ తొందర చేసుకొని వంట చేసుకునేదాన్ని. ఇప్పుడు ఇంకా హాలిడేస్ ఇచ్చారు, వాళ్ళు కూడా లేట్గా లేస్తున్నారు. నాకు మాత్రం అదే టైంకు మెయిల్కి వస్తుంది. ఇంకా వాళ్ళ గురించి ఒక 1/2 అవర్ లేట్గా లేచి మెల్లగా ఇల్లు తుడుచుకోవడం లాంటి పనులు సౌండ్ లేకుండా చేస్తున్నాను. ఇంకా తర్వాత చాయ్ తాగి కాసేపటికి నేను దొండకాయ కూర వండుతున్నాను. దొండకాయ కూర అంటే నాకు చాలా ఇష్టము. టమాటాలు వేసి వండుతాను. ఇంక ఇది మధ్యలో మిస్ అయిపోయిందండి. నేను కూర పొయ్యి మీద వేసేది ఒక చిన్న ఉల్లిగడ్డ పోసుకొని గిన్నె స్టవ్ మీద పెట్టి, ఆ తర్వాత కొంచెం నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని దొండకాయ ముక్కలను వేసిన. ఆ తర్వాత పసుపు కూడా వేసిన. కొంచెం మగ్గిన తర్వాత ఇది మామూలు గిన్నెలో వండితే చాలాసేపు పడుతుంది. నేను అప్పుడప్పుడు కుక్కర్లో వేస్తాను, తొందరగా అయిపోతుంది. కుక్కర్లో టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. కొంచెం ఎసరు కూడా పోసుకోవచ్చు. ఒక 3 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇక్కడ మగ్గిపోయిందండి. కొంచెం మగ్గిన తర్వాతనే ఉప్పు కారం వేసుకుంటాను. దొండకాయ కూడా హెల్త్కి మంచిది అంటారు కదా. నాకు జాండీస్ వచ్చిన నుండి ఒక 4-5 టైమ్స్ తిన్నాను ఈ దొండకాయని. ఇంకా అట్లాగే తెస్తున్నారు కూరగాయలు కూడా. ఈ నాన్ వెజ్ మొత్తం తగ్గిపోయిందండి. వాళ్ళు ఎప్పుడైనా తినాలనుకుంటే గుడ్లే తెచ్చుకుంటున్నారు. వండితే మీరు తినొచ్చు కదా అంటే పిల్లలు, మా ఆయన కూడా వద్దు, మాకు కూడా వద్దు అన్నారు. ఇంకా ఆల్రెడీ నాకు తగ్గిపోయింది. టెస్ట్ కూడా చేయించుకున్నాను. అయినా ఇంకో 15 డేస్ వరకు ఏం తినొద్దు అన్నట్టుగా ఉన్నాను, నాన్ వెజ్ లాంటివి. ఇంకా అందుకే నా గురించి వండుకుంటే ఇంకా వాళ్ళు కూడా అదే తింటామంటారు అనేసి ఎక్కువగానే వండిన 1/2 కేజీ. ఇంకా టమాటాలు కూడా వేసి మంచిగా కలిపేసిన. ఇంకా మా బాబు ఇప్పుడు లేచి స్నానం చేసిండండి. టైం వచ్చేసి 9:30గా వస్తుంది. 9కి లేచి స్నానం చేసిండు. ఇంకా తర్వాత చపాతీ ఉండే నిన్నటిది, అది చాయ్ వేడి చేసి అందులోకి వేసిచ్చాను. మామూలుగా అయితే చాయ్ తాగాడండి, చాయ్ తాగడు. ఇంకా రొట్టె ఉంది కాబట్టి చాయ్లో ముంచుకొని తింటారు కాబట్టి అందులో నానేసి ఒక స్పూన్ వేసి ఇచ్చేసిన. ఇంకా ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు, నేను కూడా చపాతీయే తిన్నా. ఇంకా దగ్గరికి అయిపోయిందండి కూర చూడండి. కానీ ఇలా మామూలు గిన్నెలో వండితే మాత్రం నా సిమ్ములో పెట్టి వండుతాను, మాడిపోతుంది అనేసి. ఇంకా అయిపోయిందండి. అందరూ తిన్నారు, మా పిల్లలు, మా ఆయన. మధ్యాహ్నం లంచ్లో ఇంకా నిన్న మునక్కాయ పప్పుచారు ఉంది కదా, అది దొండకాయ కూర వేసుకొని నేను తిన్నాను. ఇంకా సాయంత్రం ఇది నేను మా ఆయన కీరాలు తెచ్చిండు, కొంచెం లావుగా ఉన్నాయి. వాటితోటి నేను యూట్యూబ్లోనే చూసిన, కొంచెం పెరుగు వేసి కొంచెం సాల్ట్ మళ్ళీ పెప్పర్ పౌడర్ వేసి చేసిన అండి. చాలా బాగుంది టేస్ట్. కాకపోతే నేను ఇలా ముక్కలు చేసుకొని సాల్ట్ వేసుకొని తినేవాళ్ళము. కాకపోతే ఈసారి మాత్రం పెరుగు వేసిన, చాలా టేస్ట్గా ఉంది. సలాడ్ లాగా అంటారు కదా, అలాగే చేసిన. ఇంకోసారి కూడా ఇలాగే చెయ్యి అన్నారు పిల్లలు కూడా తిన్న తర్వాత. అది సాల్ట్ పింక్ కలర్లో ఉంది కదా, మా బాబు పింక్ సాల్ట్ తెచ్చాడు ఇంతకుముందు ఒకసారి. ఆ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. అది హెల్త్కి మంచిదే అంటారని చెప్పిండు బాబు. నాకు అంతకుముందు తెలియదు ఇలా పింక్ సాల్ట్ కూరలలో కూడా వాడొచ్చని. నేను కూరలలో కూడా వేస్తున్నాను.
ఇప్పుడు అదే తెచ్చిండి ఈ సలాడ్లోకి వెయ్యి అనేసి అదే వేసిన. ఒక నిమ్మకాయ కూడా పిండుకున్నాను. చాలా టేస్ట్‌గా ఉంది. మీరెవరైనా చల్లగా ఎండాకాలం కదా! చల్లగా తినాలనుకుంటే ఇలా మాత్రం చేసుకోండి. ఎవరైనా చేయని వాళ్ళు కీరతోటి పళ్ళు, జ్యూస్‌లు ఇలాంటివి కాకుండా ఇలా తిన్నా కూడా చాలా హెల్త్‌కి మంచిది. పెరుగు మిక్స్ అవుతుంది కాబట్టి ఇంకా ఇది చేసిన తర్వాత సాయంత్రం ఇది అంతకుముందే ఇంకా ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి స్టవ్ అంతా క్లీన్ చేసి అంట్లన్నీ సర్ది బయటేసిన టబ్లో పెట్టి ఇంకా ఆ తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇది చేసి ఇచ్చిన పిల్లలకి. ఇంకా ఈ ఎండాకాలం నాకు మధ్యాహ్నం కూడా నిద్ర పట్టట్లేదు. ఈ మెడిసిన్లు వాడినప్పటి నుండి నేను అంతకుముందు మధ్యాహ్నం నిద్రపోయేదాన్ని, ఇప్పుడైతే అస్సలు నిద్ర పట్టట్లేదు. ఇంకా మా పిల్లలు మా ఆయన వాళ్ళు తినేటప్పుడు తీస్తే అస్సలు వద్దంటున్నారు. అందుకే నేను తినేటప్పుడు చూపిస్తున్నారు. మా బాబు వీడియో తీశాడు కాబట్టి ఇది కూడా యాడ్ చేసిన. ఇంకొకసారి వచ్చి చూపి తినేది అని అంటే అస్సలు చూపించట్లేదు. ఇంకా నేనే చూపించిన. ఇంకా అయిపోయింది. ఈ రోజుకి ఇంతేనండి నా వీడియోస్ ఇప్పుడిప్పుడే లాంగ్ వీడియోస్ అంటే ఒక 6-7 నిమిషాలే పెడుతున్నాను. తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 20 డేస్ నుండి అయితే వీడియోలు అస్సలు లేవు.